సుఖవనంలో మనం ఇలా ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, పంచమూలిక వన అని చెప్పేసి ఇది. ఇలా వెళ్తుంటే వీటన్నింటిలోనే ఎక్కడో చోట మీకు పక్షులు కనిపిస్తాయి అన్నమాట. మొత్తం ఇందులో 4000 పక్షులు ఏవో ఉన్నాయి సంథింగ్ ఇక్కడ. ఓహో, మొట్టమొదటి కొంత వెళ్ళడానికి కోసం అని చెప్పేసి తావ సులువుగా ఉంటుందని ఇలా పెట్టారు, అన్నీ కనిపిస్తాయి. పైన చూసారా అక్కడ ఉన్నాయి పక్షులు. ఈ కిందనంతా బోన్సాయి వనం. ఇది రకరకాల బోన్సాయిలు ఉన్నాయి ఇందులో. సపోజ్ ఇది చూసారా, ఇది 2015లో పెట్టారు, ముర్రయ్య పని. సో అలాగా రకరకాల బోన్సాయిస్ ఉన్నాయి ఇక్కడ. అంతా కూడా అదే అన్నమాట. అవును, ఇదంతా కూడా సుఖవనం అని చెప్పేసి నడిపించుకోవచ్చు. రకరకాల పక్షులు అవి ఉన్నవి ఇక్కడ. ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే పైన దీంట్లో ఉంటాయి గూళ్ళు అంతా. ఇలా వెళ్ళొద్దాం. బూరు చెట్టు, ఇందులో నక్షత్రానికి సరిపడా ఇవి కూడా ఇచ్చారనమాట. జ్యేష్ఠ, ఇన్ఫెక్టోరియా, అది ఆయుధంబర వృక్షం. ఇది ఇలా రకరకాలైనది ఉంది. ఇందులో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క గ్రహానికి కూడా ఇందులో ఉపయోగపడుతుంది. చంద్రగ్రహం పాలాశం మోదిగ, అలాగే కుజగ్రహం ఖాదిరం చండ్ర, ఇలా రకరకాలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దేవుడి బుధగ్రహం ఆపామార్గం అంటే ఉత్తరేణి, గురుగ్రహం అశ్వత్థం రావివృక్షం, ఇలా అన్ని రకాల వృక్షాలు ఇందులో ఉన్నాయి. కనుక ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకి నా చెప్పులు ఉండడం వల్ల ఇంక లోపలికి వెళ్తలేదు నేను. పైకున్న ఇలాగా పక్షులు. లైటింగ్ చాలా తక్కువ వస్తుంది అనిపిస్తుంది అలా. దీన్ని ఇది మకావ్ ఇవన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. చూడండి, వీటిని ఎలా రూమ్లో చేసి ఇక్కడ అన్నీ కూడా మొత్తం వదిలేశారు ఇలాగా. ఇది మన దగ్గరికి వస్తుంది ఇవాళ. అరవై ఇవన్నీ బొమ్మలు కాదు, నిజంగా ఉన్నది. దూరంగా కూడా కనిపిస్తుంది కదా మనకి. అలా చూస్తే అర్థమవుతుంది. చిన్న చిన్న పిచ్చుకలు ఇవి ఉన్నాయి ఇక్కడ మాట వాటికి. చూసారు అక్కడ మీకు కనిపించిందా? అది దాన్ని ఒకదాన్ని ఒకటి ఇదన్నమాట. అది పైన ఉన్నాయి చూడండి అక్కడ. మళ్ళీ అలా వరుసగా ఒకటి ఇక్కడ ఏంటంటే బ్రీడింగ్ కోసం అని చెప్పేసి అని కొన్నిటిని కేజీస్లో పెట్టారు, కొన్నిటిని ఏం చేశారంటే బయట వదిలేశారు. ఇదిగో ఇది పిల్లల్ని పెట్టినటువంటి పక్షి ఏదైతే ఉంటుందో అలా గూటి దగ్గరే కాపలా ఉంటుంది అన్నమాట. దాన్ని జతపక్షి వచ్చే వరకు. ఇది చూడండి, ఇవన్నీ బూడిద రంగు చిలకలు. ఇది ఈ చెట్టు కింద నుంచి ఇది ఒకటి అరుస్తుంది చూసారా, వీటిందా చూసారా. మా మిస్సెస్ వస్తే కనుక ఆవిడ కోసం ఎలా చేయి చేస్తుంది. నల్ల రామచిలకలు ఇవి చూడండి. ఇవన్నీ కూడా ఏంటంటే వాటి దీనికోసం అని చెప్పి తీసుకుని బ్రీడింగ్ కోసం చేసిన సెపరేట్ సెటప్స్ అన్నమాట. ఇవి చూడండి, మా మిస్సెస్ దగ్గరికి వచ్చింది చిలక. ఆవిడ మెల్లిగా చేయెక్కుతుంది అలాగా. దీన్ని రీగల్ ప్యారెట్ అంటారు. ఇవన్నీ కూడా బ్రీడింగ్ కోసం చేసిన సెటప్స్ అన్నమాట. అడవుల్లో ఉంటే అన్ని రకాల జాతులు ఎలా ఉంటాయి, వీటిలో కూడా అన్ని రకాలు ఇలా కలుపుతారు. కాకటు, వైట్ కాకటు. ఇదిగో ఇది వైట్ కాకటు. ఇక్కడ కూడా మా మిస్సెస్ చూసారా, హాయిగా ఆనందంగా చూసేటోడికి ఇలా చేస్తాడు. అక్కడ దాకా వచ్చింది, దిగట్లేదు ఇంకెందుకు. ఇదిగో చూడండి, గ్రీన్ ప్యారెట్, రెడ్ ప్యారెట్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో.
నందావన రకరకాలు ఇవన్నీ బొమ్మలు. ఇక్కడ చూడండి, ఇదిగో అక్కడ సరే ఇవన్నీ కూడా కాకటూస్. అవును, ఇవన్నీ కూడా కాకటూస్. ఇవన్నీ బ్రీడింగ్కి రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇవి 2 చూడండి, ఇదిగో ఇలా రకరకాల అన్నీ కలిపితేనే కానీ ఏంటంటే బ్రీడింగ్ గేర్ సెటప్ కుదరదని చెప్పేసి అని అవి చూడండి ఓపెన్లో పెట్టారు అక్కడ. కొన్ని భోజనం చేసి హాయిగా పడుకున్నాయి, కొన్ని ఇలా చూస్తున్నాయి. అదిగో అవన్నీ కూడా వైట్ మకావ్స్ చూసారు. అవి హ్యాపీగా ఫుడ్ తింటున్నాయి, ఇక్కడ పైకి ఎక్కుతున్నాయి. బ్రీడింగ్ సెటప్ ఇది కూడా. చూడండి, ఇక్కడి నుంచి ఏమైనా రావట్లేదు, ఇలా తీసాను నేను. ఓకే, సుఖమైన వీడియోతో ఇక్కడితో ముగిస్తాను నేను. ఇది స్వామివారి కార్యసిద్ధి హనుమాన్ గుడి. ఇలాగా మైసూర్లో ఇది లోపల ఏంటంటే ఇంకా నాదయోగాలు, సుఖవనం, మనం వీడియో తీసాం, భువన్ సాయి, స్వామివారి దర్శనం, ఇంకా గుళ్ళు అన్నీ కూడా. ఆశ్రమం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ అయింది అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా. ఈవెన్ మనకి విశాఖపట్నంలో కూడా అయింది. విశాఖపట్నం దగ్గర ఇంట్లో ఆశ్రమం ఉంది దగ్గరలో. మన ఎక్కడంటే యలమంచిలు దాటాక అనకాపల్లి దగ్గరలో ఉంటుంది. అదే స్వామివారిది. ఇదంతా చూసుకోండి. ఈ స్వామివారి ఇది మొత్తం ఇక్కడితో ముగిస్తాను నేను. మీరందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను బాగా ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. జై భారత్.